హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70 లక్షల మంది పంట పెట్టుబడుల సాయం కింద ఎదురు చూస్తున్నటువంటి 70 లక్షల మంది రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే డబుల్ ధమాకా శుభవార్తనైతే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మనకి ఈ నెల నుంచి తెలంగాణలో ఆగస్టు నెల నుంచే కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలనైతే పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట మన కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పటివరకే ఈ పథకాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయితే జరిగింది. మరో 2030 వరకు 2031 వరకు కూడా మన ఏదైతే దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకాన్ని పొడిగిస్తూ భారీ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ సందర్భంగా మన తెలంగాణలో ఉన్నటువంటి 70 లక్షల నుంచి మరో 70 లక్షల మంది రైతులకి ఈ పీఎం కిసాన్ 23వ విడత డబ్బులను అయితే జమ చేయబోతుంది అన్నమాట. ప్రతి ఏటా అంటే సంవత్సరంలో 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి ఏదైతే ఏదైతే మనకి పీఎం కిసాన్ డబ్బులను అయితే జమ చేస్తారన్నమాట. మరి రేపు కూడా పీఎం కిసాన్ డబ్బుల్ని జమ చేస్తున్నారా? అసలు ఈ పీఎం కిసాన్ పథకం కింద 2,000 రూపాయలని ఎప్పటి నుంచి ఏ జిల్లా రైతుల ఖాతాల్లోకి పంపిణీ ఉన్నారో ఈ పీఎం కిసాన్ డబ్బులను అన్న వివరాలను మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బులు, ఇటు యాసంగి సీజన్ రైతు భరోసా డబ్బుల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో జమ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇప్పటివరకే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన రైతన్నలకు అందరికీ పంట పెట్టుబడుల సాయం కింద వానాకాల యాసంగి సీజన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరెవరికి జమ అవుతాయో చూద్దాం. దానికంటే ముందు వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, అసలుకి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి షేర్ చేయండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా పంట పెట్టుబడుల సాయం కింద పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలని పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ డబ్బులని మరింత వేగంగా పొందాలనుకుంటే మీరు ప్రతి ఒక్క రైతు కూడా ఈగవేసి అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేవి మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలన్నమాట. ఎవరైతే రైతులు ఇటువంటి అప్డేట్స్ అనేవి చేసుకొని ఖచ్చితంగా ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే జల్దీ అయితే డబ్బులు అనేవి జమ అవుతాయని తెలపడం అయితే జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం. ఇక వీటితో పాటుగా మన ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి వానాకాల సీజన్, యాసంగి సీజన్ డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 10వ తారీఖు 15వ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు వివరాలను అయితే వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే బ్యాంకులో ఖాతాలు ఇచ్చారో మీ బ్యాంక్ ఖాతా అనేది రన్నింగ్లో ఉందా లేదైతే చెక్ చేసుకోండి. ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ మళ్ళనైతే చేయించుకోండి. ఎవరైతే మరలా అప్డేట్ చేసుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అనేది ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక వీటితో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా త్వరలో అయితే ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం పీఎం నరేంద్ర మోడీ గారు అయితే రిలీజ్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక ఈరోజున్న తాజా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.